గారు, మురళీధర్ వర్మ గారు, గుట్టమీది పెంటయ్య గారు, దుర్గయ్య గారు, బంటు రమేష్ గారు, యాదగిరి అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మరి మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ వేదిక మీద ఉన్న తాజా మాజీ కౌన్సిలర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రుడు ఎడ్ల రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్తే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతమంతా మారుమోగే విధంగా శంభులింగేశ్వర స్వామి గుడి దగ్గర ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆదలి రవీంద్ర అన్న గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చుట్టుపక్కల చాలా భక్తిభావం పెంపొందించే విధంగా చక్కని ఏర్పాట్లు. ఇక్కడ ఈ ప్రాంతంలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక ప్రశాంతత, ఒక భక్తిభావం పెంపొందే విధంగా చాలా ఘనంగా, అంటే ప్రతి సంవత్సరం చాలా పెరుగుతూ ఉన్న ఏర్పాట్లు. ఆ పరమశివుడు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మంచి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ స్థలం కూడా రావడం చాలా ఆ పరమశివుని దయ వల్ల, మరి రవీంద్ర అన్న గారి కృషి వల్ల మరి ఈ స్థలం కూడా రావడం భక్తులకు చాలా ఉపయోగకరం. ఇది రావడం వల్ల గుడికి ఇంకా ఒక ప్రతిష్ట పెరిగిన విధంగా భక్తులందరికీ సౌకర్యవంతంగా ఉండడం చాలా సంతోషకరం. మొత్తంగా ఒక మాటలు చెప్పాలంటే మరి రవీంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు, శుభనందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మంచి చెడులు మీతో పంచుకునే బాధ్యత నాకుంది. ఈరోజు 7 సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయాన్ని కీర్తిశేషులు ఆదల నారాయణ గారు నిర్మించేటప్పుడు ఎదురైన ఇబ్బందులు అన్నీ కావు. వేదిక మీద ఉండి చెప్తున్నా, ఈ యొక్క ఆలయం నిర్మించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు సృష్టించి ఎంతో మానసిక వేదనకు గురి చేసిన కొంతమంది ఉండొచ్చు కాక, కానీ ఎడ్ల రమేష్ లాంటి మిత్రులు ఆ రోజు నాకు అండగా నిలబడ్డాడు. ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయ్యేటప్పుడు ఒకే ఒక్కడు నాకు అండగా నిలబడ్డాడు. ఆ రోజు మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అన్నా చేసుకోండి అని చెప్పాడు, ఎదురు నిలబడ్డాడు. ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యంతో, మీ భక్తులు ఇచ్చిన ధైర్యంతో, రమేష్ లాంటి వ్యక్తులు ఇచ్చిన ధైర్యంతో ఆ రోజు మా నాన్నగారి సంకల్పంతో ఈ యొక్క గుడి నిర్మాణం ప్రారంభించాడు. గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ రోజు ఎన్నో అడ్డంకులు, ఎన్నో రకాల నిందలు, ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసిన సంఘటనలు ఈ రోజు కూడా బాగా గురి చేస్తాయి. మేమేం తప్పు పని చేయలే. ఈ రోజు చిన్న గుడి ఉన్నది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క దేవాలయాన్ని ప్రజలకందరూ కూడా అందుబాటులో కావాలి, ప్రజలకందరూ కూడా ఈ యొక్క భగవంతుని ఆశీస్సులు అందించాలని కీర్తిశేషులు ఆదరణ నారాయణ గారి సంకల్పంతో ఈ దేవాలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ పూనుకుంటే విగ్రహ ప్రతిష్ఠ రోజు కూడా ఇబ్బంది పెట్టిన రోజు సంఘటనలు గుర్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఏదైతే శంభులింగేశ్వరుని నమ్ముకొని పనిచేసినప్పుడు ఆ శక్తియుక్తులు ఖచ్చితంగా ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, ఏం చేసినా ఖచ్చితంగా ఆ శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. అనుకున్నది సాధిస్తాం. ఆ సాధించేందుకే నిదర్శనం ఇయ్యాల ఈ యొక్క శంభులింగేశ్వరుని ఆలయ నిర్మాణం జరిగి 7 సంవత్సరాలు పూర్తయి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా 3 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ప్రజలకు అనేక రకాలుగా పూజలు అందిస్తూ, అనేక రకాలుగా సేవలు చేస్తూ మరి ఈ 3 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం మనం. ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయంలో ఈ రోజు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలే కాదు, మీ అందరికీ తెలుసు ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి, శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి, వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి, మరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క దేవాలయం వార్షికోత్సవం జరుగుతుంది. అనేక సందర్భాల్లో మరి యొక్క ప్రత్యేక పూజలు జరిపించి మరి అన్నదాన కార్యక్రమాలు నిర్మించిన ఘనత ఈ యొక్క మీ అందరి ఆశీస్సుల వల్ల మా కుటుంబానికి. మిత్రుడు రమేష్ చెప్పిండు, గతంలోనే 2 సంవత్సరాల కింద కూడా చెప్పిన ఈ యొక్క ఆలయానికి ఆనుకున్న ఉన్న ఈ యొక్క దేవాలయం మరి కొద్దిమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారు, కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి. సరే, ఏదైనా మనకి భగవంతుని కృప, మీ భక్తులందరి ఆశీస్సులు, మరి రమేష్ లాంటి వారి వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఏం చేసినా దీన్ని సాధిస్తామన్నాం భగవంతుని ఆశీస్సులతో. ఖచ్చితంగా ఇది సాధించినాము. ఈ యొక్క దేవాలయానికి ఈ యొక్క ల్యాండ్ పరిమితం అవుతుంది తప్ప ఆదరణ రవీంద్ర అంటాడు ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి దండలు చేసేది లేదని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఖచ్చితంగా దేవాలయానికి ఉపయోగిస్తాం, ప్రజలకు ఉపయోగిస్తాం. ఈ యొక్క దేవాలయంలో ఈ రోజు లక్షలాది రూపాయలతో కార్యక్రమాలు చేస్తున్నాం.
ఇవాళ లక్షల రూపాయలతో ఇవాళ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తూ ఈ భక్తులకు నిత్య పూజలు అందిస్తున్నాం. నీ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే నిత్య పూజలు జరుగుతాయో, ఎక్కడైతే ధర్మం పాటిస్తారో, ఎక్కడైతే ఈ యొక్క నిత్య ఆచరణ జరుగుతుందో, నిత్య పూజ జరుగుతుందో ఆ ప్రాంతంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మన ధర్మం చెప్తుంది. ఆ ధర్మాన్ని నమ్ముకొని ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలంతా మంచిగా ఉండాలని చెప్పి ఈ రోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ రోజు గుడి యొక్క దేవాలయాన్ని నడిపిస్తున్నాం. భక్తుల కొరకు, ఈ గ్రామం కొరకు, ఈ ప్రజల కొరకు చెప్తానే విషయాన్ని ఖచ్చితంగా నా ప్రత్యర్థులు గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. నేను ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి భూకబ్జాలు చేయలేదు, ఎవరి జాగాలు గుంజుకోలేదు, ఎవరికి మోసం చేయలేదు. అలాంటి నన్ను ఎన్నో రకాలుగా కొంతమంది చాలా రకాలుగా కింది నుంచి మీ దాకా ఆ రోజు గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇబ్బందులు కొంతమంది పెడతా ఉన్నాను. సభా వేదిక నుంచి చెప్తున్నాను, ఎవరన్ని పనులు పెట్టినా ఇలా భగవంతుడు ఆశిస్తున్నాయి, ఇలా మీ అందరూ ఆశిస్తున్నాయి, కుటుంబ సభ్యులు ఆశిస్తున్నాయి, మీ అందరూ ఆశిస్తున్నాయి. ఖచ్చితంగా ముందుకెళ్తాం, మంచి పని చేస్తాం, చెడు పని చేయం. మంచి పని చేస్తాం, ప్రజలకు ఉపయోగపడి చేస్తాం, నీతి నియతిగా చేస్తాం, ఒక ధర్మం గురించి పని చేస్తాం. ఒక పార్టీని నమ్ముకున్నా దాదాపు 30 ఏళ్ళ సంది ఒక పార్టీని నమ్ముకున్నా, ఒకటి జెండా పట్టుకున్నా, 10 జెండాలు మార్చలే. ఒక పార్టీని నమ్ముకున్నా. నేను ఆ రోజు గత 20-30 సంవత్సరాల కింద వెళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వ్యక్తిని. ఆ రోజు నిజంగా నేను జాబ్ చేసి రాజకీయాలు ఎందుకని జాబ్ చేసుకుంటే నాకు ఇవాళ డిప్యూటీ కలెక్టర్ లాంటి పోస్టులు వచ్చేది. కానీ నేను ఇలా ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి ఫీల్డ్కి వచ్చాం. గెలిచినాము, ఓడినాము, ఒక జెండా పట్టుకున్నాం, ఒక హిందుత్వాన్ని నమ్ముకున్నాం, ఒక పార్టీ నమ్ముకొని ఇలా ఒక సిద్ధాంతపరంగా, ఒక దైవపరంగా హిందుత్వాన్ని నమ్ముకున్న పార్టీలో పనిచేస్తున్నాం. ఈ రకంగా ఈరోజు ఈ యొక్క ల్యాండ్ ఇక్కడ అయింది. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా ఈ దేవాలయానికి మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా చేస్తామనే ఉద్దేశంతోనే తీసుకున్నాము. ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి పరిచే కార్యక్రమం చేస్తాను. ఈ రోజు ఒక విలేకరు అడిగినాను, అన్న మరి ఈ జాగా కూడా సరిపోతట్లేదు అన్నాడు నవ్వుకుంటూ. నేను కూడా నవ్వుకుంటాను ఆయనతో, అయ్యా మరి ఈ జాగా కూడా సరిపోతలే అంటున్నావు కదా, ఆ శమ్ముని కుంట పెరుగున్నది, మరి భవిష్యత్తులో ఏమైతే చూద్దాం. అక్కడిక్కడ కొద్దిగా అభ్యర్థులు మా గ్రామంలో పేద ప్రజలు ఎప్పుడో తెలుసో తెలియదు కట్టుకోరు దాని గురించి కాదు. ఉన్న కొంతమంది కబ్జా చేస్తే దానికి ప్రయత్నం చేస్తే మరి ఏం చేద్దాం ఉన్నప్పుడు ఏమైతే చూద్దాం భవిష్యత్తులో శంభుడుకుంటా మన శంభుడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పినట్టు తప్పించి వేరే ఉద్దేశం కాదు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క దేవాలయానికి సంబంధించి, ఈ గ్రామ ప్రజలకు సంబంధించి, ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తాం, ఒక నీతి నిజాయితీతో ముందుకెళ్తాం, ధర్మంగా ముందుకెళ్తాం, న్యాయంగా ముందుకెళ్తాం. ఈ విషయంలో ఖచ్చితంగా మీరంతా కూడా భక్తులంతా కూడా భాగస్వామ్యం కావాల్సిందే. ఖచ్చితంగా మీరంతా కూడా నా వైపు నిలబడాల్సింది, నాకు సపోర్ట్ చేయవలసిందే. ఖచ్చితంగా ఇలాంటి దేవాలయాలు ఇంకా కొన్ని నిర్మిద్దాం, ఇంకా మంచిగా చేద్దాం. ఈ ప్రాంతంలో ఈ దేవాలయంలో కొద్దిగా ఈ స్థలం గురించి మనకు డిస్టర్బెన్స్ ఉండి గత 3-4 సంవత్సరాలుగా మీకు చెప్తున్నా, ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి అయ్యేతున్నది. ఇక్కడ గాలి గోపురం నిర్మాణం అయ్యేతున్నది, ఒక ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం జరిగేతున్నది, ఇంకా చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల మనం ఈ 3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టాం. ఖచ్చితంగా మరి ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత దీనికి ఒక రూపకల్పన చేస్తాం. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా కొంతమందిని ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నా, శివరాత్రికి మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతున్నా, 1,00,000 రూపాయలు కడుతున్నా, ఏ రోజు ఎవరిని చేయి చాచలేదు. ఆ రోజు గుడి నిర్మాణం అయ్యేటప్పుడు కూడా ఏ రోజు ఎవరు చేయి చాచలేదు. కానీ ఎట్లా రమేష్ లాంటి ముఖ్యమంత్రులు కొంతమంది స్వచ్ఛతంగా వచ్చి అన్న మేము గీచేస్తామని చెప్పేసి ఆ రోజు ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ చేసింది రమేష్. అలాంటి వ్యక్తులు స్వచ్ఛతంగా గుడి నమ్ముకోనికి దేవునికి ఇస్తామంటే ఉత్తరం తప్పించి ఎవరిని పెన్ను పెట్టి ఈ యొక్క వసూలు చేసే కార్యక్రమం నా దగ్గర లేదు, నేను చేయను కూడా. ఎన్ని లక్షలు కానీ ఇలా నా కండగా నా కుటుంబం ఉన్నది. ఈరోజు నా కండగా నా కుటుంబం ఉన్నది, నా అన్నదమ్ములు ఉన్నారు. ఖచ్చితంగా నాకు భాగస్వామ్యం అవుతారు, నాకు తోడు అందిస్తారు. ఈ ఆర్థిక వ్యవహారంలో అన్నిటికీ మేమున్నామని చెప్పి ముందుకొచ్చి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఇలా ఇంత పెద్ద కార్యక్రమం, 3 రోజుల కార్యక్రమం, దాదాపు 10-11 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాన్ని ఇలా నా కుటుంబ సభ్యులు అండగా ఉండి నాకు ముందుకు నడిపిస్తున్నారు. మేమందరం మీ అందరికీ వేదిక మీద ఉన్న నాయకులకు, కింద వాళ్ళకి ఒకటి చెప్తున్నా, ప్రత్యర్థి పార్టీలకు చెప్తున్నా, ప్రత్యర్థి నాయకులకు చెప్తున్నా, నన్ను ఇబ్బంది పెట్టే నాయకులకు చెప్తున్నా, ఖచ్చితంగా మీరేమైనా సహకరించండి. మంచి పనికి ఈ దైవ కార్యాలకు సహకరిస్తా, ముందుకు వస్తే సంతోషిస్తా. కానీ మీరు అడ్డు తగ్గడం భావ్యం కాదు, మీరు అడ్డు చెప్పడం భావ్యం కాదని చెప్పి సందర్భంగా చెప్తూ, ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎవరు అడ్డు తగినా ఏదైనా ఆ రోజు ఈ రోజు రేపు కూడా రవీంద్ర అంటాడు గట్లే ఉంటాడు. ఖచ్చితంగా అనుకున్న సాధిస్తాడు, ఎవరికి సాధించి తీరుతాడు. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే ధర్మం ఉంటుంది, నేను మాట్లాడుతుంటే న్యాయం ఉంటుంది, నేను మాట్లాడుతుంటే నిజాయితీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సాధిస్తాం. మీ అందరూ సహకారం తీసుకుంటాం. వేదిక మీద ఉన్న నాయకులు, కింద ఉన్న నాయకులు కూడా అందరూ సహకారం తీసుకుంటాం. ఖచ్చితంగా నేను ఒకటి సూచన చేస్తున్నా, ధర్మానికి అన్యాయం జరిగితే ఈ యొక్క హిందూ ధర్మానికి కానీ, హిందూ దేవతలకు కానీ, ఈ యొక్క హిందూ సమాజానికి ఈ యొక్క హిందూగా ఉండి వాడు ఎవడో మధ్యస్థ పాటాడు ఏదో మన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే వేరు.
మన దాంట్లో మన సమాజంలో ఉండి మన హిందూ ధర్మంలో ఉండి హిందువుగా పుట్టి నువ్వు హిందువుగా మంచి సజ్జన కార్యక్రమాలు చేస్తుంటే, ఒక దైవ కార్యక్రమాలు చేస్తుంటే, ఒక దేవుని గుడి కావాలరా బాబు ల్యాండ్ అంటే ఎన్నో అడ్డంకులు చూస్తుంటే ఇక వాళ్ళ విచక్షణకు వదిలిపెడతాం, దానికి వేరే గురించి మాట్లాడడం. కానీ మన దాంట్లోని మన గుంతలు దోషిస్తున్న నాయకులను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అయితే అందరికీ ఉన్నది, మనందరికీ ఉన్నది. దయచేసి ఆ నాయకులు చెప్తున్నా, దయచేసి దమ్ముంటే ఓ మంచి పని చేయండి, నేను సహకరిస్తాం. ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి ఏదైనా పని చేయండి, సహకరిస్తాం. లేదంటే మీరు మూసుకొని కూర్చోండి, చేసుకొని చేయనియండి. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమాలు కానీ మీరు చేసే దమ్ముంటే చేయండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి, సహకరిస్తాం. లేదు మేము చాలా కాబట్టి కూర్చో, ఇట్లా కూర్చో, మేము చేస్తాం, మాకు పూలలు పెట్టకు, మాకు ఇబ్బందులు పెట్టకు, మాకు ఎదురు తెలిస్తే ఎట్లా సమాధానంలో కలిసి సమాధానం చెప్తాం. ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులారా, మనం గతంలో 2 సంవత్సరాల కింద ఇదే వేదిక మీద ఈ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ ఈ గుడికి దక్కాలని చెప్పేసి మనం ఆ రోజు ఖచ్చితంగా వాగ్దానం చేసినాం. ఈ రోజు భగవంతుడి దయతో గ్రామ పెద్దల ఆశీస్సులతో మరి మీ యొక్క అందరి సహకారంతో ఈ యొక్క స్థలం కూడా మరి దాదాపు మన ఖరారు అయిపోయినట్టే వాస్తవంగా జరిగింది. ఒక దేవాలయానికి అభివృద్ధికి మనం వినియోగిస్తాం. అలాగే భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. రేపు భవిష్యత్తులో కూడా రేపు పొద్దున కూడా ఈ గుడి నిర్మాణంలో దాదాపు ₹1 కోటి వరకు ఉంటుంది. ఈ యొక్క ఆలయ గోపురం కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ, అటు వాష్రూమ్స్ కానీ, ఇంకా ఏమైనా కానీ ఏదున్నా భక్తులు స్వచ్ఛతంగా ఎవరైనా ఇస్తే తీసుకుంటారు తప్పించి ఎవరిని అడిగే ప్రసక్తి లేదు. మనసు బాగా అనిపిస్తుంది. ఎవరు ఇవ్వకుండా ఇచ్చినట్టు మాట్లాడతారు, లేని నిందలు మోపుతారు. కాబట్టి వీటికి నేను దూరంగా ఉంటా. ఖచ్చితంగా మీ భక్తులు ఇయ్యాల వస్తున్నారు. భక్తులు వచ్చేసి అన్న మేము గది చేస్తాం, ఇది చేస్తాం, అది అక్కడ స్కాన్గా పెట్టుకో, నువ్వు 500 ఇస్తావు, 1000 ఇస్తావు, అక్కడ పెట్టుకో అని చెప్తున్నావు. ఏ భక్తులు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, తీసుకుంటాం, దాన్ని కాదు. కానీ ఇబ్బంది పెట్టేటోళ్ళని దూరంగా ఉంచుతా. ఇబ్బంది పెట్టేటోళ్ళ పైసలు నాకు అవసరం లేదు, ఇబ్బందులు గురి చేసే పైసలు మాకు అవసరం లేదు. ఇబ్బందులు పెట్టేటోళ్ళని ఎక్కడి నుంచి వాళ్ళకి అక్కడ ఉంచుతాం. కానీ ఈ దైవ కార్యక్రమాలు ఆపం, గ్రామ అభివృద్ధిని ఆపం, అన్ని రకాలుగా ముందుకెళ్తాం. కాబట్టి మీ భక్తులంతా కూడా మీ అందరికీ విన్నవిస్తున్నాను, ఈరోజు ఈ యొక్క విజయం సాధించాం. రేపు భవిష్యత్తులో ఈ దేవాలయం అభివృద్ధిలో మనసా వాచా కర్మ మీరందరూ కూడా న్యాయమడి ఉండి ముందుకెళ్తే ఖచ్చితంగా విగ్రహ ప్రతిష్ఠ రోజు ఆ రోజు వచ్చినటువంటి సాధులు సంతులు ఆ రోజు చెప్పారు, ఈ యొక్క భ్రమరాంబ ఏదైతే శంభులింగేశ్వర ఆలయం ఉందో భవిష్యత్తులో ఒక శ్రీశైలం లాగా ఇది పేరు వంతుతుంది, ఆ విధంగా దీన్ని పవర్ఫుల్ ఉందని చెప్పేసి ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ రోజు మరి యొక్క ఎవరైతే సాధులు పెద్ద మనుషులు వచ్చిరో సంతులు వచ్చిరో వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా నిజం చేస్తా. మీరందరూ అండంగా ఉండండి. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే శంభులింగేశ్వర పవర్ఫుల్ శక్తి ఉందో ఆ శక్తితోని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. ఈ యొక్క మనందరూ కూడా శక్తినిస్తాడు, మన అభివృద్ధిని చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నాకు అండంగా ఉండండి. ఖచ్చితంగా ముందుకెళ్తాం, ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తూ అందరూ కూడా ధన్యవాదాలు.